యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదిగా పనిచేస్తుంది. దేవుని స్తోత్రం. ప్రార్థన, విజ్ఞాపన అనగా ఇతరుల కొరకు చేసే ప్రార్థన, ఇంటర్సెషన్, విజ్ఞాపన. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలంగా పనిచేస్తుంటాడు. దాని ముందు అంటాడు, మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి. మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలి. మన పాపములు దేవునితో ఒప్పుకుంటాం. అంత మాత్రమే కాదు, ఒకరితో ఒకరు కూడా ఒప్పుకోవాలి. హల్లెలూయా. దేవునితో ఒప్పుకుంటాం, అది అన్నిటికనే ప్రాముఖ్యమైనది. కానీ యాకోబు చెప్తున్నాడు, ఒకరితో ఒకరు ఒప్పుకొనుడి. ఈ యాకోబు యేసయ్య శిష్యుడైన యాకోబు కాదు. ఈ యాకోబు యేసయ్య సొంత తమ్ముడైన యాకోబు. యోసేపు మరియమ్మలకి తర్వాత పిల్లలు పుట్టినట్టుగా బైబిల్ చెప్తుంది. కాబట్టి సొంత తమ్ముడైన యాకోబు రాసిన పత్రిక ఇది. చాలా శక్తివంతమైన, అద్భుతమైన ఈ 5 అధ్యాయాలు యాకోబు పత్రికలో. హల్లెలూయా. ఎన్నో అద్భుతమైన మర్మాలు ఉంటాయి యాకోబు పత్రికలో. ఈ యాకోబు గురించి కొంత ఉపోద్ఘాతం చెప్పాలనిపిస్తుంది నాకు. యాకోబు యేసు ప్రభు జీవించినంత కాలం ఆయన్ని నమ్మలేదండి. ఆయన్ని దేవుని కుమారుడిగా నమ్మలేదు, ఆయన పరలోకం నుండి వచ్చిన వాడిగా నమ్మలేదు. కానీ యేసు ప్రభు సిలువ వేయబడి పునరుద్ధరణైన తర్వాత అప్పుడు నమ్మాడు. దేవుని స్తోత్రం. గొప్ప భక్తుడిగా మారిపోయాడు. ఆయన అనేకమైన అద్భుతమైన విషయాలు ఈ చిన్న పత్రికలో రాశాడు. నీతిమంతుని విజ్ఞాపన బహు బలము గలదిగా ఉన్నది. నీతిమంతుని విజ్ఞాపన, ప్రార్థన, ప్రేయర్ ఆఫ్ ద రైచస్ మ్యాన్ అవైలెత్ మచ్. దేవుని బిడ్డలమైన మనము మన ప్రార్థనకు బలము లేనప్పుడు ఏం చేస్తాం? మన ప్రార్థన బలం సరిపోవట్లేదు అనుకోండి, ఒక సమస్య తొలగించుకోవడానికి మన ప్రార్థన బలం సరిపోవడం లేదు, మన ప్రార్థనలో శక్తి సరిపోవడం లేదు, జవాబులు కొన్ని రావటం లేదు. అప్పుడు శక్తి పెంచుకోవడానికి ఏం చేస్తాం చెప్పండి? విటమిన్ ట్యాబ్లెట్లు వేసుకుంటాం. అవునా? మల్టీవిటమిన్. శక్తి పెంచడానికి ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థనను మించిన శక్తి గల ఆయుధం మరొకటి లేదని అనుభవపూర్వకంగా చెప్తున్నా. రెండవ శక్తి గల ప్రార్థన ఏంటి? నీ ప్రార్థన పవర్ పెంచాలంటే ఏం చేసుకోవాలి? నువ్వు డోసు సరిపోవటంలా, ఎంతసేపు ప్రార్థన చేసినా జరగటం లేదు, ఆ కొండ కదలటం లేదు, ఆ అడ్డుబండ తొలగటం లేదు. ఇప్పుడు ఏం విటమిన్ వేసుకోవాలి? కన్నీటి ప్రార్థన అనే వైటమిన్స్ నువ్వు వాడాలి. హల్లెలూయా. నీ శక్తి సరిపోనప్పుడు కన్నీటి ప్రార్థన అనే వైటమిన్. కన్నీటి ప్రార్థనకు ప్రవాహం అని పేరు పెట్టాడు సెయింట్ అగస్టిన్ భక్తుడు. కన్నీటి ప్రార్థనకు ప్రవాహం అని పేరు పెట్టాడు. పురుషులు కూడా కన్నీటి ప్రార్థన చేయాలి. ఏడ్చే మగవాడిని నమ్మకూడదన్న ఎవరైనా మిమ్మల్ని ఏడిపించినా కూడా మనుషుల దగ్గర ఏడవద్దు, కానీ ఎక్కడ ఏడవాలి? దేవుని పాద సన్నిధిలో దావీదు మహారాజు ఏడ్చాడు. హల్లెలూయా. యాకోబు ఏడ్చాడు, హిజ్కియా ఏడ్చాడు. బైబిల్లో గొప్ప గొప్ప శూరులు, వీరులు దేవుడి దగ్గరికి వచ్చేసరికి చిన్న పిల్లల్లాగా పెనుగులాడారు. దేవుని స్తోత్ర. ప్రార్థనా గదిలోకి వెళ్ళేసరికి నువ్వు చిన్న పిల్లడుగా మారిపోవాలి, చిన్న పిల్లగా మారిపోవాలి. నువ్వు నామోషీలు, ఈగోస్, అసూయలు ఏమి ఉండకూడదు. హల్లెలూయా.
ఇంకొకటి ఉంది ప్రార్థన పవర్ పెంచుకోవడానికి. 3వ వైటమిన్ ఏంటి చెప్పండి? 3 వైటమిన్స్ చెప్తాను ఈరోజు. 3వ వైటమిన్ ఏంటి? ప్రార్థన పవర్ పెంచేది భాషలతో చేసే ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. భాషలతో నువ్వు ప్రార్థన చేసినప్పుడు సాతానుడు పారిపోతాడు నీ నుంచి. మొదటిది ఉపవాసం, రెండవది కన్నీరు, మూడవది భాషలు అనగా పరిశుద్ధాత్మతో నువ్వు చేసే ప్రార్థన. అది నువ్వు చేయటం లేదు, పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చి రోమా 8:26 ప్రకారం ఉచ్చరింప సఖ్యం కాని మూలుగులతో దేవుడు తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. యుక్తమైన ప్రార్థన అంటాడు, అది తెలివైన ప్రార్థన. దేవునికి ఏ ప్రార్థన ఇష్టమో మనకంటే పరిశుద్ధాత్మ దేవుడికే బాగా తెలుసు. కాబట్టి నీ ప్రార్థన పవర్ పెంచాలంటే అప్పుడప్పుడు డోసేజ్ నువ్వు తీసుకోవాలి. అప్పుడప్పుడు ఉపవాసం ఉండాలి. వారానికి 1 రోజు 2 రోజులు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, అసలు ప్రార్థన పనిచేయాలంటే ఏముండాలి చెప్పండి? పవర్ పెంచుకోవడం సరే, అసలు ముందు ప్రార్థన అనేది దేవుడికి వినబడాలంటే ఏం చేయాలి? ఏముండాలి మనలో? ఏమి క్వాలిఫికేషన్ ఉండాలి? మనం ఎవరమై ఉండాలి? మనం ఎలా ఉండాలి? మనము నీతిమంతులమై ఉండాలి. అదే ఈరోజు మన అంశం. నీతిమంతుని విజ్ఞాపన బహుబలముగా పనిచేస్తుంది. దేవుని స్తోత్రం. మనం నీతిమంతులమై ఉండాలి. వి నీడ్ టు బి రైచియస్. రైచియస్నెస్, నీతి, దేవుని రాజ్యమును, దేవుని నీతిని మొదట వెతకండి. ఆ తర్వాత ఉపవాసాలన్నీ యాడెడ్ ఫ్లేవర్స్ అయ్యి. హల్లెలూయా. ముందున నీలో ఉండాల్సిన బేసిక్ ఏంటి? నీతిమంతుడు అయి ఉండాలి. నువ్వు నీతిమంతురాలు అయి ఉండాలి, పరిశుద్ధుని అయి ఉండాలి, భక్తుడు అయి ఉండాలి. అందుకనే అంటున్నాడు, ఉపవాసం చేసేవాడి ప్రార్థన బహుబలంగా ఉందంటలేదు ఇక్కడ. కన్నీళ్లు కార్చేవాళ్ళ ప్రార్థన బహుబలంగా ఉంటుందంటలేదు. ఏమన్నాడు? నీతిమంతుని ప్రార్థన. నువ్వు నీతిమంతునిగా లేకుండా ఉపవాసాలున్నా, కన్నీరు కార్చినా, ఆ భాషల్లో మాట్లాడినా అవి దేవుని సన్నిధిగా ప్రార్థన చేరదు, వేషధారణలోకి వస్తుంది. రోమా 3:23 ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఇంగ్లీష్లో చక్కని మాట, దే హ్యావ్ సిన్డ్ అండ్ ఫాల్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. షార్ట్ అంటే సరిగ్గా ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నారండి. కొంత దూరంలో ఆగిపోతున్నారు, రీచ్ అవ్వలేకపోతున్నారు గోల్. మహిమను పొందుకోలేకపోతున్నారు. పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతున్నారు. దేవుని కోసం గొప్ప గొప్పవి సిద్ధపరిచాడు. హల్లెలూయా. ఫాల్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అంటాడు. షార్ట్ అంటే కొంత దగ్గర అంటే వచ్చి పొందుకోలేకపోవడం, చేజార్చుకోవడం. ఏ భేదము లేదు, అందరూ. అబ్బా, ఎంత ఇష్టమండి నాకు ఈ వాక్యం. ఎందుకంటే అందరూ పాపం చేస్తారని ఉంది కాబట్టి మనం కూడా చేస్తాం. హల్లెలూయా. అందరూ పాపం చేస్తారని బైబిల్ చెప్తుందా లేదా? ఉందా లేదు చూడండి సరిగ్గా. హల్లెలూయా. కానీ దీని అర్థం అది కాదు. దీని అర్థం ఏంటంటే ఏ భేదము లేదు, దేవుడికి ఏ భేదం లేదు. పాపము చేయు వారందరూ దేవుడు అనుగ్రహించు మహిమను, అది అందరూ పాపం చేయాలని కాదు, పాపం చేసేవారు అందరూ దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మరి ఈ బ్రాహ్మణ తర్జుమా ఇలా చేశారు. అర్థమైందా? ఆడు ఎంత భక్తుడైనా సరే చూడండి, బైబిల్లో ఏమైపోయారు?
నేల మీద దేకిచ్చేశాడు దేవుడు. పెద్ద పెద్ద రాజులు సింహాసనం వదిలొచ్చి బూడిదలో కూర్చున్నారు. వాళ్ళు పాపం చేసినప్పుడు దేవుడు ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చింది. ఎవరి మీద పక్షపాతం చూపించలేదు దేవుడు. ఆయన పేరు పెట్టి పిలుచుకున్న మహాభక్తుల్ని కూడా ఆయన వాళ్ళ మోకాళ్ళ మీద తీసుకొచ్చాడు, శత్రువుల చేతికి అప్పచెప్పాడు. హల్లెలూయా. పాపం చేసినప్పుడు నీవు దేవుడిచ్చే మహిమను పోగొట్టుకుంటావు. మహిమ, దేవుడు మీ అందరికీ మహిమ ఇస్తాడు. గ్లోరీ, ఘనత, గ్రేట్, మిమ్మల్ని గొప్పవాళ్ళుగా చేస్తాడు. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. ఇఫ్ యు బిలీవ్ యు విల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. యోహాను 11:40 వాగ్దానం అది. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. దేవుడు నిన్ను మహిమపరుస్తాడు, అందరిలోకి నిన్ను మహిమపరుస్తాడు, నిన్ను ప్రకాశింపజేస్తాడు, అందరిలోకి నీకు ఖ్యాతినిస్తాడు, గొప్పవాణ్ణి చేస్తాడు, పేరు ప్రఖ్యాతులు ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, ప్రత్యేకించి నిన్ను వాడుకుంటాడు. మీరు లోకమునకు వెలుగని ఊరికి అన్నాడా? హల్లెలూయా. మీరు లోకమునకు వెలుగంటే లోకంలో వెలుగు లేదు, మిమ్మల్ని వెలుగుగా ప్రకాశింపజేస్తాడు. హల్లెలూయా. మీరు లోకమునకు ఉప్పు అన్నాడు, అంటే మీరు లేకపోతే లోకమంతా కూడా చప్పిడే. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము ఆయన ఇచ్చే మహిమను పోగొట్టుకోకుండా ఉండాలంటే పాపము చేయకుండా తప్పించుకోవాలి. సాతాను మనల్ని వెంటాడుతాడు, అది నిజం. మళ్ళా పాపంలో పడేయటానికి, పాప నుంచే వచ్చాం మనందరం. బాప్తిసం పొంది రక్షణ పొంది యేసు రక్తంలో కడగబడి వాక్యంలో రోజు కడగబడుతున్నాం. హల్లెలూయా. సాతాను ఏం చేస్తాడు? మళ్ళా మనల్ని ఏ పాపంలో పడేద్దామా, ఏ తప్పు చేయిద్దామా, వాడు నేరము మోపువాడు అంటాడు. ప్రకటన 12:10-11 వాడు గర్జించు సింహంలే మనల్ని మింగేద్దామా అని వెదుకుచు తిరుగులాడుచున్నాడు అంటాడు. 1 పేతురు 5:8. హల్లెలూయా. అపవాది అయినా సాతాను గర్జించు సింహము వలె వచ్చిన యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ. యూదా గోత్రపు సింహమైన యేసయ్యా యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. కాబట్టి పాపము చేయకుండా తప్పించుకుని దేవుడిచ్చే మహిమను నువ్వు పొందుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. నీ ప్రార్థనకు ముఖ్యమైనటువంటి ఫండమెంటల్ ఏంటంటే రైచియస్నెస్, నీతి. నీతిమంతుడుగా నువ్వు బ్రతకాలి, అది బేసిక్. తర్వాత నీ ప్రార్థన ఇంకా పవర్ పెంచుకోవాలంటే ఉపవాసాలు, కన్నీరు, భాషలు, మోకాళ్ళ ప్రార్థన, ఇంకా త్యాగాలు చేయొచ్చు. త్యాగాలు ఇవన్నీ కూడా బలులు అర్పించడంలోకి వస్తాయి. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి? మాట వినటం. హల్లెలూయా. మాట వినటం కంటే బలులు అర్పించడం కాదు ప్రియదేవుని బిడ్డ. బలులు అర్పించడం కంటే మాట వినటం. హల్లెలూయా. 10వ భాగాలు నీ ప్రార్థన పవర్ను పెంచుతాయి. దేవుని స్తోత్రం. 10వ భాగాలు. ఈ మధ్య మన ఆర్కెస్ట్రా వారు అద్భుతంగా వాయించారు, ప్రదీప్, ప్రసాద్. ఈ సభల్లో అసలు ఇంత బాగా వాయిస్తున్నారు మనోళ్ళేనా అనిపించింది నాకు. ఆ యూట్యూబ్లో చూస్తున్నాం ఈ మధ్య. హల్లెలూయా. చాలా మార్పు వచ్చింది ఈ మధ్య. ఇద్దరు కూడా చాలా డెవలప్ అయిపోయారు. ఒక రాష్ట్ర స్థాయిలో వాయించేస్తున్నారు, వీళ్ళు జిల్లా స్థాయిలో. హల్లెలూయా. 1 సంవత్సరం 2 సంవత్సరాల క్రితం అంత నైపుణ్యం లేనట్టుగా అనిపించారు. కానీ ఏంటంటే క్రమం తప్పకుండా వారు 10వ భాగాలు ఇస్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు ప్రార్థనకి ఏమవుద్ది?
దేవుడికి ఇష్టమైన పనులు కూడా చేయాలి ప్రార్థనతో పాటు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, పొరుగు వారిని ప్రేమించాలి. సుంకరిని పరిసయుడు ద్వేషించినట్టుగా మనం ద్వేషముతో నింపబడి ప్రార్థనలు చేస్తే అది పనిచేయవు. కాబట్టి ఇంకా ఉన్నాయి వైటమిన్స్, మీకు 3 ముఖ్యమైనవి చెప్పాను. కానీ ఇవన్నీ కూడా మనం చేసినప్పుడు దేవుని గొప్ప కార్యాలు మనం చూస్తాం. దేవుడిని మహిమపరుస్తాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో, గలతీ 4:19లో, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై నాకు మరలా ప్రసవ వేదన కలుగుచున్నది. క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడాలి. నువ్వే రేంజ్కి వచ్చేయాలంటే దేవుడు అండి బాబు ఆయన. హల్లెలూయా. ఆడవాళ్ళు ఏమంటారు? దేవత అండి బాబు ఆవిడ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు స్వరూపం యేసు ప్రభు ఉన్నాడు వీరిలో అనే స్థాయికి నువ్వు ఆత్మీయంగా ఎదగాలి. పౌలు ప్రసవ వేదనతో ప్రార్థిస్తున్నాడంట. ప్రసవ వేదన అంటే పురిటి నొప్పులు వచ్చేటప్పుడు ఎలా ఏడుస్తారో స్త్రీలు, అంతగా ఏడ్చి దేవుడి దగ్గర గోల పెడుతున్నాడంట. దేవా ఆ గ్రామాన్ని రక్షించు, దేవా నేను వాక్యం చెప్పొచ్చిన స్థలాన్ని నువ్వు దర్శించు, దేవా మేము సభలు పెట్టాం, ఆత్మలు రక్షించు, మైకులో విన్నా అన్యులు రక్షించు అని ప్రసవ వేదనతో ప్రార్థన చేస్తేనే తర్వాత పని అవుతుంది. లేకపోతే అవి ఆచార ప్రకారమైన సభలుగా మారిపోతాయి. హల్లెలూయా. మరలా ప్రసవ వేదన అంటున్నాడు అంటే రెండవసారి. మొదటిసారి దేనికి ప్రసవ వేదన పడ్డాడు? మొదటిసారి దేనికి? వాళ్ళని రక్షణలోకి నడిపించడానికి మొదటిసారి. ఇప్పుడు రక్షించబడిన వాళ్ళు ఏమవ్వాలి? క్రీస్తు స్వరూపంలోకి. హల్లెలూయా. మొదట్లో స్కూల్లో జాయిన్ చేయడం ఒకటి, ఆ తర్వాత స్కూల్లో ఏం చేయాలి? వాళ్ళు 100 మార్కులు తెచ్చుకోవాలి. దేవుని స్తోత్రం. క్రీస్తు స్వరూపంలోకి వచ్చేయాలి సంఘంలో అందరూ కూడా. క్రీస్తు స్వరూపంలోకి దైవరూపముగా మారి దేవునితో నుండును, యేసునితో నుండును. హల్లెలూయా. అధ్యాయం 11వ వచనం కూడా చెప్తుంది, మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగ వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణత్వం. పర్ఫెక్ట్ అంటాడు ఇంగ్లీష్లో, పర్ఫెక్ట్. హల్లెలూయా. మనందరము పరిశుద్ధులము. 13వ వచనం చెప్తాడు, చదవమ్మా. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య. చాలమ్మా. పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి. పరిశుద్ధులు అనగా సెయింట్స్. సెయింట్స్ అనగా పావనులు, పరిశుద్ధులు, భక్తులు. వీళ్ళేమవ్వాలి? పరిశుద్ధులుగా ఉంటే సరిపోదంట పరలోకానికి. హల్లెలూయా. పరిశుద్ధులు సంపూర్ణులైపోవాలి 100%. ఒక ధనవంతుడైన యవనస్తుడు వచ్చాడు. అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నావా? అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నా. నిత్య జీవానికి నాకు నేనేం చేయాలని యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. బాల్యం నుండి పాటిస్తున్నాడు. ఇంకా నీకు పరలోకం మీద డౌట్ ఎందుకు ఉందిరా బాబు అనుకున్నాడు ఆయన. అనుకోలేదు యేసయ్య. హల్లెలూయా. కానీ అతనికి డౌట్ ఉంది. అప్పుడు యేసయ్య చెప్పాడు, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీకు ఆస్తి అమ్మి పేదలకిచ్చి నన్ను వెంబడించు. దేవుని స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డ, ఆ ఆస్తి రేపు అతన్ని పాపంలో పడవేసే అవకాశం ఉందని యేసయ్య ప్రవచనాత్మకంగా చెప్పి ఉంటారు ఈ మాట. లేకపోతే ఆస్తిని ఎక్కువ ప్రేమిస్తున్నాడేమో, ఇన్ని ఆజ్ఞలు పాటించి కూడా ఇంకా ఆస్తి ఉందని గర్వంతో ఉన్నాడో ఏమో తెలియదు. కానీ ఆయన ఆస్తిని అమ్మి బేదలకు ఇచ్చి నువ్వు వచ్చి నన్ను వెంబడించు, నీ ఆస్తిని నాకు ఇచ్చేయలేదు. ఆయన ఏమన్నాడు? నీ ఆస్తిని బేదలకు ఇచ్చి నువ్వు కావాలి నాకు. దేవుని స్తోత్రం. ఈ రోజుల్లో టీవీ స్పీకర్లు అయితే మీ ఆస్తి నాకు రాసేయండి, పలానా వాళ్ళు రాశారని చెప్తారు. ఎందుకు తెలుసా? అంటే మిమ్మల్ని కూడా రాయమని అర్థం. దేవుని స్తోత్రం.
పలానా వాళ్ళు 10 లక్షలు ఇచ్చారు, పలానా వాళ్ళు భూమి ఇచ్చారు. వాళ్ళ సంఘస్థులు కాని వాళ్ళని అడుక్కుంటూ ఉంటారు కొంతమంది. హల్లెలూయా. కానీ యేసయ్య ఏమన్నాడు? నీ ఆస్తి ఎవరికి ఇమ్మన్నాడు? పేదలకు ఇవ్వు. నీవు ఏమీ లేనోడుగా నా దగ్గరకు వచ్చేయి. తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించవలను. పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి. మనమందరం సంపూర్ణం అవ్వాలి. మనందరం పరిశుద్ధులమయ్యాం. ఎప్పుడైతే మన పాపాలు ఒప్పుకొని రక్షణ బాప్తిసం పొందామో మనం పరిశుద్ధులం అయిపోయాం. కానీ అది సరిపోదంట. ఏమవ్వాలి? మనం సంపూర్ణులు అవ్వాలి. 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు. ఒక మార్కు తగ్గినా సరే ఫెయిల్ అయిపోతామని యేసు ప్రభు చెప్పారు. నీకొక్కటి కొదువుగా ఉంది. అతడు మిక్కిలి ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు వ్యసనపడి తిరిగి వెళ్ళిపోయాడు. యేసయ్య నచ్చగా వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. హల్లెలూయా. ప్రియదేవుని మీద అతడు మిక్కిలి ఆస్తిపరుడు. అప్పుడు యేసయ్య ఏమన్నారు? అంటే సూది బజ్యంలోకి వెళ్తుందేమో కానీ ధనవంతుడు పరలోకమునకు వెళ్ళడు. హల్లెలూయా. ఒంటె సూది బెజ్జంలోకి వెళ్తుందంట. ప్రియదేవుని బిడ్డ, మార్క్స్ వార్త 10వ అధ్యాయం 20 ఆ భాగంలో చూస్తే ధనవంతుడు పరలోకంలో ప్రవేశించుట దుర్లభము, ఇంపాసిబుల్. ధనవంతుడు. అలాగని మళ్ళా ఒక ధనవంతుడు ఏమన్నాడు? ఇతడును అబ్రహాము కుమారుడే. అదేంటి? యేసయ్య అక్కడ ఒక మాట, ఇక్కడ ఒక మాట మారుస్తాడంటారా? మరి ఈ ధనవంతుడిని ఎందుకు పొగిడాడు? ఎందుకు వాగ్దానం ఇచ్చాడు? ఎందుకు ప్రవచించాడు? నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది, నశించిన దాన్ని వెదకి రక్షించుటకు. ఎందుకంటే ఆ ధనవంతుడు సగం ఆస్తిని పేదలకు ఇచ్చి తను ఎవరి దగ్గర అన్యాయం చేశాడో వాళ్ళకి 4 రెట్లు తిరిగి ఇస్తానని యేసయ్యకు మాట ఇచ్చాడు. ఆ రోజే అతను రక్షణ పొందాడు, అతని కుటుంబం రక్షణ పొందిందని. అంత మాత్రమే కాదు, ఇతడు అబ్రహాము కుమారుడు. అంటే పరలోకంలో ఉన్న వాళ్ళందరికీ తండ్రి అబ్రహాము, విశ్వాసులకు. కాబట్టి ఈ జక్కయ్య కూడా పరలోకం గ్యారంటీగా వెళ్తాడని యేసయ్య వాగ్దానం ఇచ్చారు లూకాసు వార్తలో. హల్లెలూయా. 19వ అధ్యాయం మొదటి 10 వచనాలు. ప్రియదేవుని బిడ్డ, కాబట్టి సంపూర్ణులం అవటానికి మనం ప్రయాసపడాలి. హెబ్రీ 6:1 సంపూర్ణులమగుటకు సాగిపోదము అంటాడు, వ్యర్థమైన విడిచిపెట్టి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము కొరకు గురి యొద్దకు పరుగు పెట్టుచున్నాము. ఐ రన్ టువర్డ్స్ ద గోల్ మిస్ అవ్వకూడదు. మనం గురి తప్పిపోకూడదు. గురి తప్పిపోని వారి వల్లే పరుగు పెట్టాలి. మనం పరుగు పెడుతున్నామా, మనం ప్రయాసపడుతున్నామా, మంచిదే, కానీ గురి వైపు చూస్తూ పరుగు పెట్టాలి. హెబ్రీ 12:1 అంటాడు, యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరుగు పెడదాం. వెనక ఉన్న మర్చి నేను అంత చేశాను, ఇంత చేశాను, అన్ని సంవత్సరాలు చేశాను కాబట్టి ఇంకా చేయ అవసరం లేదు, నాకు వచ్చిన మార్కులు సరిపోతాయి అనుకోవద్దు. హల్లెలూయా. నాకు 8వ క్లాసులో మంచి మార్కులు వచ్చాయి, 9లో మంచి మార్కులు వచ్చాయి కాబట్టి 10లో సరిగ్గా రాయపోయినా పర్లేదు అనుకుంటారు ఎవరన్నా? దేనికదే. దేవుని స్తోత్రం. నేను మొన్న భక్తుడిగా ఉన్నాను, నిన్న భక్తుడిగా ఉన్నాను కాబట్టి ఈవేళ అంత భక్తిగా లేకపోయినా కుదరదంటే ఈరోజు నీకు ఫెయిల్ మార్కులు పడిపోతాయి. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజే చనిపోవచ్చు. నువ్వు సరిగ్గా నువ్వు ఫెయిల్ అయిన వెంటనే ఒకవేళ ప్రభు నిన్ను పిలుచుకుంటే నరకం గ్యారంటీ. కాబట్టి ఎల్లప్పుడూ మెలకువ కలిగి విసుగక నిత్యము ఎడతెగక ప్రార్థన చేయవలను. ఆత్మసిద్ధమే కానీ శరీరము. మళ్ళీ అదే ఎఫెసీ 4:23-24 చదువుదాం. మీ చిత్త వృత్తి యందు నూతనపరచబడిన వారై
దేవుని పోలికగా సృష్టింపబడిన వారై నవీన స్వభావమును ధరించుకొనవలెను. నూతన మనస్సు కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. క్రీస్తు పోలికలోకి హల్లెలూయా. యేసయ్యను చూడాలి మనలో, దెయ్యాన్ని చూడకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాడు మనిషి కాదండి, వాడు రాక్షసుడండి అంటారు. దేవుని స్తోత్రం. మన గురించి ఎవరు అలా మాట్లాడుకోకూడదు. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. మీ దేహము దేవుని ఆలయము, పరిశుద్ధాత్మకు నిలయము. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి నిక్నేములు పెట్టి పిలుస్తారు, నిక్నేములు. హల్లెలూయా. పలానా తాగుబోతాడు అంటారు, ఆడి పేరు ఉండదు. ఇంకా ఆ ఊర్లో ఏమంటారు? తాగుబోతాడు. పలానా పేకాట పాపారావా. ప్రియదేవుని బిడ్డ, నిక్నేములు మనకు ఉండకూడదు క్రైస్తవులకి. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలం మనం. దేవుని పేరుతో మనం పిలువబడాలి. దేవుని పేరుతో మనల్ని పిలవాలి అందరూ కూడా. యెహోవా నామమున మీరు పిలువబడుచుండుట చూచి అందరూ మీకు భయపడతారని వాగ్దానం ఉంది. అందరూ నిన్ను చూసి నవ్వుకోకూడదు, నిన్ను చూసి ఏమవ్వాలి? అందరూ భయపడాలి. అప్పుడు దేవునికి ఘనత, గౌరవించాలి నిన్ను. రోమా 8:28 కూడా అంతే. రోమా 8:29-30 చూస్తే ఆయన ఎవరిని ఎరిగెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నిర్ణయించెను, ఎవరు నిర్ణయించెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరుస్తాడు. ఫైనల్గా నిన్ను మహిమపరుస్తాడు ఆయన. పరిపూర్ణత్వం. హల్లెలూయా. ఏదైనా లోపం ఉంటే నీకు మహిమ ఉంటుందా చెప్పండి? పెళ్ళి కొడుకు చాలా అందగాడు కానండి, ఒక కన్నే పనిచేస్తుందండి, బాగుంటుందా మహిమ? హల్లెలూయా. పెళ్లి కూతురు చాలా అందగత్తిగానండి, పాపం జుట్టంతా మెరిసిపోయిందండి, ఉందా మహిమ? ప్రియ దేవుని బిడ్డ, లోపము లేని వారు కావాలి దేవునికి. లోపం అంటే బాహ్య శరీరం కాదు, అంతరంగం. హల్లెలూయా. అంతరంగ సౌందర్యం దేవునికి కావాలి. ఇన్నర్ బ్యూటీ దేవునిలో కోరుకుంటున్నాడు. మనం ఆత్మ సంబంధం కాబట్టి శరీరానికి ప్రాముఖ్యత లేదు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము గురి తప్పిపోకుండా మహిమ నుంచి అధిక మహిమకు 2 కొరింథీ 3:18 ప్రకారం మనం పయనిద్దాం. అంత మాత్రమే కాదు, నీతిమంతులుగా యేసు రక్తములో మనము నీతిమంతులమయ్యాము. కాబట్టి ఈరోజు ప్రభు భోజన సంస్కారము ఆచరిస్తున్నాం. మనల్ని మనం విమర్శించుకొని విరిగి నలిగిన మనస్సుతో హృదయపూర్వకముగా ఆత్మతో సత్యముతో ఆరాధించే వారంగా దేవునికి లోబడదాం. మనల్ని మనం ప్రక్షాళన చేసుకుంటూ ఎల్లప్పుడూ వాక్యం అనే ఉదక స్నానంలో మనల్ని మనం పరిశుద్ధపరుచుకుంటూ వధువు సంఘంగా సిద్ధపడదాం. దేవుడి మాటలు మీ వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. ప్రియ దేవుని బిడ్డ, 2 చేతులు పైకెత్తి దేవునికి మరొకసారి మనల్ని మనం సమర్పించుకుందాం. ఈ పునరుద్ధాన దినము, ఆయన శరీరం తినబోయే, ఆయన రక్తము త్రాగబోయే ఈ శుభ దినము ఆయన సంతోషిస్తున్నాడు నీ యందు. ఆయన ఆజ్ఞలు పాటించు వారిని 1000 తరములు కరుణిస్తానన్నాడు. ఆయన వాగ్దానం నీ పట్ల త్వరలో నెరవేర్చబోతున్నాడు. ఆయన స్వస్థత నీకు ఇవ్వబోతున్నాడు, విడుదల ఇవ్వబోతున్నాడు. ఆయన నీలో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. చెప్పండి, నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. హల్లెలూయా, హల్లెలూయా. I can do all things in him who strengtheneth me.
ఆయనను బలపరచకపోతే నేను ఏమీ చేయలేను. ఓడిపోనివాడు, ఓటమి పని రోజైనను ఓడిపోనివాడు, చేదాటిపోయిన స్థితులైనను ఓడిపోనివాడు, దాటిపోడన్నాడు యేసయ్యా, దాటిపోడన్నాడు, దాటిపోడన్నాడు యేసయ్యా, దాటిపోడన్నాడు. దీన స్థితిలో మనమున్నాడు, దాటిపోడన్నాడు, నౌల పాలైన రోజైనను దాటిపోడన్నాడు. దీన స్థితిలో మనమున్నాడు, దాటిపోడన్నాడు, నౌల పాలైన రోజైనను దాటిపోడన్నాడు. ఓడిపోనివాడు యేసయ్యా, ఓడిపోనివాడు యేసయ్యా, ఓడిపోనివాడు, ఓడిపోని. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, సాతానుడు నిన్ను ఓడించాలని, నిన్ను పడవేయాలని, నీకు మార్కులు పెరగకుండా చేయాలని, నిన్ను ఫైనల్గా నరకానికి పంపించాలని వాడు నీ చుట్టూరు తిరుగుతున్నాడు. గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని. ఓడిపోను నేను చెప్పు. హల్లెలూయా. యేసయ్య నన్ను ఓడిపోనివ్వడు. సాతానా, నువ్వు నన్ను ముట్టలేవు. ఆయన నా పట్ల ఏ ప్రణాళికతో పంపాడో అదంతా కూడా నేను పూర్తి చేస్తాను నా దేవుని సహాయం వలన అని చెప్పండి. హల్లెలూయా. నా దేవుడు నీ లోకంలో ఎందుకు పంపాడో ఆయన చిత్తమంతా నా పట్ల నెరవేర్చబోతున్నాడు. సాతాను నన్ను ఏమీ చేయలేడు. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. నీతిమంతునిగా విజ్ఞాపన ప్రార్థన చేయి, మనపూర్వకంగా చేయి, అద్భుతాలు జరుగుతాయి. బహు బలంగా నీ ప్రార్థన పనిచేస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఏ బలహీనతలు, పాపాలు, పొరపాట్లు, తప్పులు చేయకుండా ప్రతిరోజు మనల్ని మనం సరి చేసుకుంటూ విమర్శించుకుందాం. మనలను మనం విమర్శించుకుని అట్లా తీర్పు పొందకపోదాము. హల్లెలూయా. జయ జీవితం జీవిద్దాం. ఓడిపోయే లిస్టులో మనం ఉండొద్దు. గెలిచేవారు గొర్రెపిల్ల రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి సాతానుని జయించి ఉన్నారు. వస్త్రములు ఉదుకుకొని వాటిని తెలుపుగా చేసుకుని ఉన్నారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరిశుద్ధుడు మిక్కిలి కృపా కనికరం కలిగిన మా పరమ తండ్రి, మీరు ఇచ్చిన వాక్యము మంచి నేల పడిన విత్తనం వలె 30 60 100 ఫలింపజేసి దేవా క్రీస్తు స్వరూపంలోకి నీ బిడ్డలమైన మేమందరం కూడా మార్పు చెంది రూపాంతరపు అనుభవంలోకి రావడానికి సహాయం వచ్చాం. మహిమ నుంచి అధిక మహిమకు రోజు రోజుకు నీ బిడ్డల్ని మీరు వృద్ధి పొందించమని, భక్తిలో, ప్రార్థనలో, విశ్వాసంలో, పరిశుద్ధతలో, జయ జీవితంలో, నీతిలో, దేవుని ప్రేమలో, పొరుగువాని పట్ల ప్రేమలో, దేవునికి ఇచ్చుటలో, నీ కృపావరములలో, భాషలతో, కన్నీళ్లతో, ఉపవాసములతో మేము మరింతగా నీకు దగ్గరగా ఉండడానికి కృప చూపమని. సాతానుడు ఎవరిని ముట్టడానికి వీలేదునైనా ఈ సంఘంలో లైవ్లో చూస్తున్న వారిలో ఎవరిని సాతాను ముట్టడానికి వీలేదని యేసునామములో నీ సేవకునే నేను ప్రకటిస్తున్నాను. నీకు వందనాలు ప్రభు. ఆమేన్ చెప్తున్నావు. నీకు వందనాలు యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్. దేవా మంచి విశ్రాంతి ఈ ఎండాకాలంలో నీ బిడ్డలందరూ కూడా ఇళ్లలో ఉండి తీసుకుని నిన్ను స్తుతించడానికి, నీ పాద సన్నిధిలో గడపడానికి కృప చూపను. యేసునామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. భాషలతో, దేవదూతల భాషలతో మాటలాడినను, ప్రార్థించినను, ప్రేమ లేని వానివైతే ఫలితము లేదు. ప్రేమనే ఆత్మఫలం
ఫలింపుము నీవు. ప్రేమ లేని వానివైతే ఫలితము లేదు. ప్రేమ అనే ఆత్మఫలం ఫలింపుము నీవు. మనుషుల భాషలతో దేవదూతల భాషలతో ఆటలాడినను ప్రార్థించినను